విమానంలో ఉండేటటువంటి టాయిలెట్ పనిచేయకపోవడం మరి బోయింగ్ విమానాలు దరిద్రం ఏంటో అర్థం కాదు. ఆ మధ్యన మనకు ప్రమాదం గురైంది కూడా అదే కదా. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం గురువారం మధ్యాహ్నం బాలీలో డెన్పసర్ విమానాశ్రయం నుంచి బ్రిస్బేన్కి బయలుదేరిందట. టేకాఫ్ తర్వాత టాయిలెట్లో సమస్య ఉందట. ఈ దఫా దీంట్లో సిబ్బంది గుర్తించారు. మొత్తం ప్రయాణం 6 గంటలు. మొదటి 3 గంటలు ప్రయాణికులు ఒక్క బాత్రూమ్నే వాడుకున్నారు. 3 గంటల తర్వాత అంటే 2 బాత్రూంలు ఒకటి పని చేయట్లేదంటే ఇంకో దాన్నే వాడుకున్నారు. 3 గంటల తర్వాత అది పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. దాంతో నీళ్ల బాటిళ్లలో టాయిలెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రయాణికులు విమాన సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితిలో విమానంలోని వృద్ధులు మహిళలు తీవ్ర అసౌకర్యాన్ని ఆవేదన గురి చేసింది అన్నటువంటి సిచ్యుయేషన్ నేపథ్యంలో వృద్ధ మహిళ 3 గంటల పాటు ఉండలేక తన సీట్లోనే టాయిలెట్కి వెళ్ళినటువంటి విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ప్రయాణికులకి ఫ్లైట్ క్రెడిట్లు అందిస్తాము, ఈ ఘట్టకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వేయొద్దు అంటూ ఇప్పుడు ఈ ఘట్ట మీద వర్జిన్ ఆస్ట్రేలియా ఎవరైతే ఈ బోయింగ్ విమానానికి ఓనర్లు గారు చెప్తున్నారు, ఇది మొట్టమొదటిసారి ఈ తరహా దారుణమైనటువంటి పరిస్థితి రావడం అన్నటువంటి